హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ మంచిగా మన మిగతా మంచిగా ఉన్నాం. మీరు ఎట్లా అని చెప్పేసి లెస్లో కింద కామెంట్ అయితే వేసేసేయండి. నిన్న సాయంత్రం నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ట్రంప్ గురించి. ట్రంప్ మన ఇండియాని అంటే లైక్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మన ఇండియాలో పెడతాడు అని అనేటువంటి టిమ్ కుక్తోని మాట్లాడినటువంటి ముచ్చట ఏదైతే ఉందో ఆ ఒక ఫ్యాక్టరీస్ గురించి కాస్త అబ్యూజింగ్గా మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ యొక్క ఇండియాలో టారిఫ్స్ అనేవి ఎక్కువ, మరి అక్కడ పెట్టాలంటే కాస్త ఆలోచించుకోవాల్సినటువంటి ముచ్చట ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి ముచ్చట. ఒక విషయం మీద చాలా వరకు ఇండియన్ మీడియా ఛానల్స్ అదేవిధంగా చూసుకుంటే ఇండియన్స్ చాలా రకాలుగా కోపంగా అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన ఇండియాని ఈ విధంగానే తొక్కేస్తుంది అమెరికా. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి డ్రోన్లు కూడా ఇచ్చింది అమెరికానే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏ విధంగా అంటే టర్కీ నుండి ఫస్ట్ అమెరికా టర్కీకి ఇచ్చింది, టర్కీ పాకిస్తాన్కి ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక పెద్ద మనిషి చెప్పింది ఏంటంటే అమెరికాతో స్నేహం డేంజరస్, అమెరికాని శత్రుత్వం చాలా మంచిదని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పిండు అనమాట ఒకప్పుడు. కానీ తీరా చూస్తుంటే అమెరికా డబుల్ మైండ్ గేమ్ అనేది ఆడుతుంది. అది 100% చెప్తున్నా. నేను మొన్ననే చెప్పిన డబుల్ మైండ్ గేమ్ గురించి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి అన్నా. అది నేను అనుకున్నా అమెరికా ఎందుకు ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లేదు అంటే లైక్ పాకిస్తాన్కి ఎనీ కైండ్ ఆఫ్ రీజన్. ఇప్పుడు రెండు దేశాలు కనుక కొట్టుకున్నట్లయితే ఒక దేశానికి లాభం అనేది ఉంటుంది. ఏ దేశం అది? అమెరికా లేదా ఇంకొక దేశం చైనా. ఈ రెండింటికి లాభం అనేది ఉంటుంది. ఏ విధంగా? ఈ ఆయుధాలు కొనుక్కునే విషయంలో చాలా వరకు చాలా లాభపడతాయి ఈ రెండు దేశాలు కూడా. అర్థమైందా? అలా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడో చెప్పేసిన ఇది పాకిస్తాన్ ఆడుతున్నటువంటి నాటకం రా, ఈ యొక్క వార్ అనేది జరగదు అని చెప్పేసి నేను అన్నా. ఎవడైనా చూసిండి ఆ వీడియో? ఎవరు చూడలే కదా. అవి చూస్తే మీకైతే తెలిసే ఉంటుంది. ఒకవేళ కనుక చూడకపోతే చూసేయండి. మరి ఈ వాక్యాల వెనుక ఏమై ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న మనం అమెరికాకి టారిఫ్ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎక్కువ టారిఫ్లు ఉన్నాయంట. మరి అక్కడ చూసుకున్నట్లయితే అమెరికాలోనేమో మనకి తక్కువ టారిఫ్లు ఉన్నాయంట అని చెప్పేసి అంటారు. అది కరెక్టే భయ్, 100% చెప్తున్నా. అది కరెక్టే. అక్కడ ఉన్నటువంటి టారిఫ్లు తక్కువనే ఉన్నాయి, నీకు తప్పుకుంటా. టారిఫ్లు తక్కువగా ఉన్నాయని చెప్పేసి నీకు తప్పుకుంటా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది మనది చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దానికంటే మనం ఎక్స్పోర్ట్ అంటే అటు పంపించేదే మన దగ్గర నుంచి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాత్రం ఇక్కడ మనకి లైక్ గూడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువ ధరలో దొరుకుతాయి. అంటే లైక్ మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువనే, అన్నిటికీ రిసోర్సెస్ అనేవి ఉన్నది. కానీ అమెరికాలో అలా ఉండదు. ఎందుకంటే మాత్రం వాళ్ళు లేబర్ వర్క్ అనేది చేయరు. అది 100% చెప్తున్నా. లేబర్ వర్క్కి వాళ్ళకి అది ముగిసిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు లేబర్ వర్క్ అనేది చాలా రకాలు తగ్గుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా అందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 20% ఏమో లేదా ఒక 10% ఉండొచ్చు లేబర్ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చీప్ లేబర్ ఎక్కడ దొరుకుతున్నారు? ఇండియా. మొన్నటిదాకా చైనా ఉండే, ఇప్పుడు ఇండియా. ఎందుకంటే మాత్రం ఇక్కడ ఇండియా ఎందుకు చైనాని బీట్ చేసిందంటే మాత్రం చైనా మీద ఎక్కువ టారిఫ్స్ అనేవి విధించేవాళ్ళు. చైనా ఒకసారి గనక ఎక్స్పోర్ట్స్ గనక ఆపేసినట్లయితే ఈ ప్రపంచం మొత్తం కూడా, లిటరల్గా చెప్తున్నా, ఈ ప్రపంచం మొత్తం కూడా స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మొత్తం కూడా సఫర్ అవుతాయి. 100% చెప్తున్నా. ప్రతి ఒక్క దేశం కూడా సఫర్ అవుతుంది. అర్థమైందా? మరి ఆ సఫర్ అవ్వడాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి పెంచుకోవాలి. ఎందుకంటే మాత్రం చైనా టు ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కావచ్చు, మనకి లైక్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకుని రావడం కావచ్చు, ఇంకో విధంగా చూసుకున్నా కానీ ఇండియాకి లేబర్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెవలపింగ్ అనేది చాలా ఈజీ. అది 100% తెలిసిపోతుంది. కానీ ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకువెళ్ళాలంటే, అమెరికా నుండి ఇక్కడికి తీసుకురావాలంటే చాలా తలకాయ నొప్పుతో కూడుకున్నటువంటి పని. చైనాని వదిలేస్తామంటే చెప్పేసి అంటున్నారు. చైనాని వదిలేస్తే ఏ కంపెనీ మళ్ళీ ఎక్కడ పట్టుకోవాలి? ఇండియాలో పట్టుకోవాలి. మిగతా ఏ దేశాన్ని పట్టుకుంటే మళ్ళీ మనకి ఈ రిసోర్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు దొరుకుతాయంటే ఇక్కడ లేవు. డెవలపింగ్ అవుతున్నటువంటి కంట్రీ ఏది? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఏది వరల్డ్లో? ఇండియా. మరి ఇండియాలోనే ప్రతి ఒక్కటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. కానీ ఒక అన్డెవలప్డ్ కంట్రీ అంటే లైక్ డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ
ఇప్పుడిప్పుడు నుంచే పుంజుకున్నటువంటి కంట్రీలో ఎవరైనా పెట్టాలని ఆలోచిస్తారా? ఆలోచించారు కదా. ఏది ఫాస్ట్గా గ్రో అవుతుందో దాంట్లో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటారు. అదే ఎగ్జాక్ట్గా జరుగుతుంది ఇప్పుడు. అదే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మరి ఇప్పుడు చైనా అనేది ఒకసారి కనుక క్లోజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇండియాకు వచ్చేస్తాయి అన్నీ కూడా, లేదా అమెరికాకు షిఫ్ట్ కావాలి. అమెరికాకు షిఫ్ట్ కావాలంటే అక్కడ లేబర్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి. అక్కడ లేబర్ పని చేయడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే మాత్రం లేరు. అమెరికాకే బొక్క ఇక్కడ. ఇండియాని బెదిరించినా ఇంకో విధంగా చేసినా కానీ అమెరికా లాంటి అంటే లైక్ అమెరికన్ అధ్యక్షుడు ఇంకో విధంగా మాట్లాడినా కానీ అతనికి తెలుసు ఇండియాలో కనుక ఇప్పుడు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కనుక పెట్టకపోయి ఉంటే ఇప్పుడు లిటరల్గా చెప్తున్నా అమెరికా అనేటువంటి కంట్రీ అప్పులో కూరుకుపోయే ఛాన్స్ అనే ఉంటుంది. 100% చెప్తున్నా. ఇప్పటికే అప్పులు దానికి ఎక్కువగా ఉన్నాయి, ఇంకా కూరుకుపోయే ఛాన్స్ అనే ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే రిసెషన్ అన్నది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అతనికి తెలుసు. ఎందుకంటే మాత్రం బెదిరింపులు, జీరో టారిఫ్ అనేటువంటి ఒక పనికిపోయిన పంచాయతీ ఉంది. ఆ పంచాయతీని తీసుకొని రావడం కోసం ఈ బెదిరింపులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అంతే సింపుల్. జీరో టారిఫ్లు, ఇక్కడ జీరో టారిఫ్లు, అక్కడ అంటే లైక్ అమెరికాలో జీరో టారిఫ్ చేస్తాం, మేము ఇక్కడ ఇండియాలో కూడా జీరో టారిఫ్ చేయాలి. ఎందుకు చేయాలంటే మాత్రం టెస్లా కంపెనీ ఉంది కదా, టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకోవడం కోసం ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి పంచాయతీ ఈ పత్తి వ్యాపారాలంతా. అర్థమైందా? అమెరికన్ కంపెనీ ఏదైనా వచ్చి మన ఇండియాలో కనుక అమ్ముకోవాలి అని అనుకుంటే, ఏదైనా ఒక వస్తువుని కనుక అమ్ముకోవాలనుకుంటే జీరో టారిఫ్ కనుక ఉంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అవి దివాలా తీసే ఛాన్స్ అనేవి 100% ఉంటాయి, టారిఫ్ అనేది లేకుంటే. ఆ కోణంలో ఆలోచిస్తుంది ఇండియా. మన ఇండియన్ కంపెనీ బయటి దేశాల్లోకి పోయి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే లైక్ మన ఇండియాలో ఇండియన్ కంపెనీ అనేది లేకుండా పోతుంది మొత్తం కూడా. ఇప్పుడు హై టెక్నాలజీలో ఉన్నటువంటి కార్ని నువ్వు యూజ్ చేస్తావా? ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఏ విధంగా మీకు అర్థమయ్యని చెప్పాలంటే మాత్రం ఇప్పుడు టెస్లా కార్ ఒక 30,000 ఉందనుకో బై, అక్కడ నుంచి అమెరికా నుంచి ఇక్కడికి మనమైతే ఇంపోర్ట్ చేసుకున్నాం, గదే 30,000 రూపాయలకి వస్తుంది. ఏది టెస్లా కారు, అందులో ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుంది టెస్లా కారు, 30,000కి వస్తుంది. అదే 30,000 పెట్టి ఇప్పుడు మన ఇండియన్ కారు, మన టాటా వాళ్ళ కారు ఉంది కదా, ఆ టాటా వాళ్ళ కారు 30,000 అదే రేటుకు ఉంది, కానీ అందులో అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ అనేవి లేవు. మరి ఇక్కడ ఏ కార్ను తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాడు? ఇక్కడ టెస్లా కార్నే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఎవరు కూడా. అంటే లైక్ ఫారెన్ నుంచి అంటే లైక్ అమెరికా నుంచి వస్తుంది, అమెరికా నుంచి పెద్ద కంపెనీ కాబట్టి మంచి అందులో మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క కార్ని తీసుకోవడానికే ట్రై చేస్తారు. కానీ మన ఇండియాలో దొరికేటటువంటి కార్స్, టాటా కార్స్ కావచ్చు, ఇంకో కంపెనీ కార్స్ కావచ్చు, ఎవరైనా కొనుక్కోవడానికి ట్రై చేస్తారా? అంటే లైక్ అందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేవు, ఏమి లేవు అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని ఎవరైనా కొంటాడా? ఎవడు కొండు కదా. మరి ఆ కంపెనీలు దివాలా తీస్తాయి కదా, చెప్పండి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే అమెరికాదే ఆధిపత్యం ఉండాలి, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీ, మాది మాత్రమే ఆధిపత్యం. మా ఒక ఇన్పుట్స్ అనేవి మీరు అక్కడ, మా ఒక ఇన్పుట్స్ మీరు అక్కడ సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు జీరో టారిఫ్ చేయండి. ఈ పత్తి వ్యాపారాలన్నింటినీ కూడా గిట్లుంటాయి అన్నమాట కథ. మరి గిట్లా చెబితే మీకు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు. మరి గిట్లా గింత నీట్గా చెప్పినా కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక పెద్ద యూట్యూబర్ వచ్చి అది గట్లా జరుగుతుందంటే మాత్రం గదే నమ్ముతారు. ఇంకా మరి నేనేం చెప్పాలి చెప్పరు. కథ గిట్ల అయితే ఉన్నది. జీరో టారిఫ్ అనేటువంటి ముచ్చట ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ఇంట్రొడ్యూస్ చేసిండో, ట్రంప్కి చెప్పిండో, అప్పటి నుంచి ఈ పత్తి వ్యాపారం అంతా మొదలైంది. అర్థమైందా? ఎప్పుడైతే ఎక్కువ టారిఫ్ ఇస్తామో వాళ్ళు అమెరికా దగ్గరికి కాలబేరానికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ యొక్క టారిఫ్లు వద్దు, ఏమీ వద్దు, జీరో టారిఫ్ చేసుకుందాం అని చెప్పేసి అంటాడని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ రివర్స్ అయింది, పత్తి వ్యాపారం అంతా రివర్స్ అయింది. ఏమైందంటే మాత్రం చైనా ఒక్కటి ఏబట్టి, చైనా ఒక కంట్రీ ఏబట్టి ఈ మొత్తం అన్ని కంట్రీస్ కూడా చాలా వరకు చాలా రకాలుగా ఎఫెక్ట్ అయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ 90 రోజుల గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 3 నెలల గ్యాప్, ఈ 3 నెలల గ్యాప్లో చైనా మీద టారిఫ్స్ అనేవి తగ్గించింది. నేను అంటే లైక్ ఒక 3 వారాలు అంటున్నా, ఒక 3 రోజుల కింద టారిఫ్స్ అనేవి తగ్గించింది. ఎంత? ఒక 30% ఇక్కడే తగ్గించడం అనేది జరిగింది. మరి అర్థం చేసుకోండి. మరి ఉన్నాయి లేని అన్ని టారిఫ్స్ ఎత్తేసి ఒక 30% మాత్రమే ఉంచిందనమాట. అట్లుంటుంది మరి కథ. మరి గీసొంటి కథలు అయితే నడుస్తున్నాయి. మరి ఈ యొక్క విషయం మీద మీరేమంటారు? ట్రంప్ ఆ ఒక్క ముచ్చట మనకి లైక్ మనల్ని ఎదుకకుండా చేస్తున్నాడు అని అంటే మాత్రం వాళ్ళ సులభం కోసం చేసుకుంటాడు బై.
ఎవరైనా కానీ వాళ్ళ కంట్రీ ఎదగాలని చూసుకుంటారు, కానీ పక్కన కంట్రీ ఎదగాలని చెప్పేసి ఎవడు కూడా చూసుకోడు. అది 100% చెప్తున్నా. లేక ఇండియా కూడా చూసుకోండి, మన కంట్రీలో మనం ఎదగాలని చూస్తాం, కానీ పక్కోడు వచ్చి ఎదగాలని చెప్పేసి ఎవడైనా చూస్తారా? ఎవడు చూడరు కదా. అదే పాలసీ ఇక్కడ మనకి ట్రంప్ ప్లే చేస్తున్నాడు, అది 100% తెలిసిపోతుంది. మరి ఈ యొక్క ముచ్చట మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రంప్ ఆ ముచ్చట మాట్లాడడం కావచ్చు, అది రైట్ అంటారో రాంగ్ అంటారో? నన్ను అడిగితే మాత్రం రాంగ్ అని చెప్పేసి నేను చెప్తాను, కానీ ఒక పాత వేలో కనుక ఆలోచిస్తే రైట్ అనిపిస్తుంది. ఈ మన ఇండియా కోణంగా చూసుకున్నట్లయితే రాంగ్ అనిపిస్తుంది. అర్థమైందా? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది, డెవలపింగ్ అవుతుంది ఇప్పుడిప్పుడే మంచిగా, ఒక ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి మంచి ఈ కంట్రీ. అదే కాస్త వెనుకబడింది అనుకోండి, మరి మళ్ళీ చాలా వరకు చాలా నష్టపోయే ఛాన్స్ అనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా 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 ఎదగాలని చెప్పేసి కోరుకుందాం, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం. ఎట్లా చేసైనా సరే భయ్, మన ఇండియాకి ఐఫోన్ కంపెనీ అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే వస్తాయి, 100% చెప్తున్నా. ఇప్పటికిప్పుడు లేబర్ కాస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అమెరికాలో నీకు ఎంత తక్కువకు దొరకదు, అది 100% చెప్తున్నా. ఒకవేళ దొరికినా కానీ ఇప్పటికిప్పుడు అక్కడ మొత్తం కూడా సెట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఆడికి పోవడానికే ఈ యొక్క కంపెనీలకు దివాలా చేసే పరిస్థితి వస్తుంది, 100% చెప్తున్నా. అంత టేక్ టైం అనేది పడుతుంది. అదే చైనా నుండి ఇండియా కనుక తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇందులోనే ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెంచుతారు, ఇంకా కొన్ని ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, అంతే. అలా ఉంటుందన్నమాట. లేబర్ కాస్ట్ తక్కువ, పని కూడా ఈజీ అయిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అయిపోతుంది. అన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఇండియాలో పెట్టడం అనేది సేఫ్, 100% తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని మన ఇండియాలోనే పెట్టడానికి ట్రై చేస్తారు. ఇంకో విధంగా చేశారనుకోండి, ఇండియాలో పెట్టకుండా ఇంకొక వేరే దగ్గరికి పోయారే అనుకోండి, ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా? మన ఇండియన్స్ ఐఫోన్ని బాయ్కాట్ చేస్తారు, 100% చెప్తున్నాం. ఐఫోన్ని బాయ్కాట్ చేస్తారు. ఐఫోన్స్ అనేవి మన ఇండియాలో దొరికాయిగా, వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. అదంతా ఎందుకు నిన్నటికి నిన్న పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి అజర్బైజాన్, అదేవిధంగా టర్కీనే మనం అయితే బాయ్కాట్ చేసినాం, అదో లెక్కన ఐఫోన్. అర్థం చేసుకోండి మరి. మేజర్ ఆఫ్ ది సేల్స్ అనేవి మన ఇండియా దగ్గర నుంచే వస్తాయి. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ కంపెనీకి ఇండియా నుంచే వస్తాయి సేల్స్ అనేవి, 100% చెప్తున్నా. బయట దేశాల నుంచి వస్తాయి, కానీ మన ఇండియాలో ఎక్కువ సేల్స్ అనేవి ఉండే ఛాన్స్ అనేవి ఉంది. ఒక 60% సేల్స్ అనేవి ఇండియా నుంచి వచ్చే ఛాన్స్ అనేవి ఉంది. మరి అర్థం చేసుకోండి మరి ఆ కంపెనీ ఏం బొక్క పెట్టుకుంటుందా? చెప్పుర్రి. బొక్క పెట్టుకోవడానికి ట్రై చేస్తుందా? చెయ్యది. ట్రంప్ వాగినటువంటి ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అది లైట్ తీసుకుంటుంది, 100% చెప్తున్నా. అక్కడ టారిఫ్లు ఎక్కువ ఉన్నాయన్నా ఇంకోటి అన్నా కానీ ఆలోచించుకొని వాళ్ళైతే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ తెలివి తక్కువ లాభై నాకు అర్థంగా కడుగుతా. ఎవరితో తెలివి తక్కువలు కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియాలో ఒక యాపిల్ కంపెనీ అనేది ఉంటుంది. ఒకవేళ కనుక యాపిల్ కంపెనీ ఇండియాలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఫస్ట్ చేసే ముచ్చట యాపిల్ కంపెనీ మొత్తం దివాలా తీసే ఛాన్స్ అనేది ఉంటుంది. అది నేను 100% చెప్తా. అంటే దివాలా తీస్తే మొత్తం దివాలా తీయ, కానీ కాస్త ఎకానమీ అనేది తగ్గుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కోట్లలో కొన్ని కోట్లు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. అర్థమైందా? మరి అట్లా ఉంటుంది అనమాట. మరి వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చాలా టప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యూ నెక్స్ట్. బాయ్.